శంకరదయాళ శర్మ గారి ఆయన ఆశీస్సులతో ఆయన దగ్గర నేర్చుకున్న భారతదేశపు సంస్కృతికి సంబంధించిన విద్య విని దాని ప్రభావితుడై ఒమాన్ కంట్రీ మొత్తం వేప చెట్లు నాటించాడు. ఇది లక్ష్మీ స్వరూపము అన్నాడు మొదటి మాట. రెండవది, వేప గాలి మనలో ఉన్న శారీరక మానసిక రోగాలన్నిటినీ ఆ గాలి ఆ చెట్ల మీద నుంచి వచ్చే ఆక్సిజన్ ప్రాణవాయువు మనలో ఉన్న అనేక రుగ్మతల్ని పోగొడుతుందని ఆయుర్వేద శాస్త్రంతో కూడా కలిపి శంకరదయాళ శర్మ గారు ఉపదేశించడం కారణంగా ఆ దేశం మొత్తం ముస్లిం కంట్రీస్తో వాళ్ళు నిజానికి ఏమిటంటే చాలామంది మిగతా మతాలు చూడండి, ఒక్కో మతం రెండో మతాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. మా మతమే గొప్పని మాట్లాడుతుంటుంది కదా, ఇంకో మతాన్ని అంగీకరించదు కదా, మతానికి ఉన్న జాడ్యం అది. కానీ భారతదేశాన్ని, ఇక్కడున్న హైందవ సంప్రదాయాన్ని మొత్తం గుర్తుపెట్టుకుంటూ దాన్ని గౌరవిస్తూ అక్కడ ఒమాన్లో ముఖ్యంగా మస్కట్లో పెద్ద